ఈ మధ్యలో మనం చూసినట్టయితే ఈ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ వాస్తు అనే దాని విషయం లోపల అసలు గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కొందరు ఏమంటున్నారు అని అంటే ఈ గడియారం పెట్టద్దు, అది ఆడబెట్టద్దు, ఈ బెడ్షీట్ వేయద్దు, ఈ కలర్ వేయద్దు. అసలు ఇంత క్షుణ్ణంగా దానికి అంటే వాస్తుకు దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది? వాస్తుకి దానికి అసలు సంబంధమే లేదు. కలర్ పెయింట్ గానీ, వాచీలు గానీ, గడియారాలు గానీ, దేవుడి ఫోటోలు గానీ వాటికి సంబంధం ఉండనే ఉండదు. మన తల్లిదండ్రుల ఫోటోలు కానీ వాటికి సంబంధం ఉండనే ఉండదు. ఇంట్లో మనం దేవుడి గుళ్ళే ఫోటోలు పెట్టుకుంటే పూజ చేసుకోవచ్చు, నడిపించుకోవచ్చు. ఈ కలర్లు కానీ, సోఫా సెట్లు కానీ, ఈ కటన్స్ కానీ, ఫోటోలు దానికి సంబంధమే లేదు. వాస్తు అంటే బిల్డింగ్ ఒక టచ్చర్, అది ఎక్కడ ఏది ఉండాలో అది అట్లా గానీ దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇంట్లో ఉండే వస్తువులు గీడ పెట్టాలా, గాడ పెట్టాలా, ఇది ఉండద్దు, ఈ తూర్పుకు గడియారం పెట్టద్దు, పడమటి పెద్ద మనుషులు చనిపోయిన వాళ్ళ ఫోటోలు అటు ముఖం పెట్టాలా, ఈ దానికి దీనికి అసలు ఎలాంటి దీనికి సంబంధమే లేదు. ఎవరెవరో ఏమో చెప్తున్నారు. వాస్తు అనేది మన బిల్డింగ్ కి సంబంధం గానీ, ఇవన్నీ తాత్కాలండి. మంచాలు గానీ, బెడ్షీట్ గానీ, ఈ పెయింట్లు గానీ ఇవన్నీ తాత్కాలంగా. బిల్డింగ్ అనేది మనం 100 ఏళ్ళు, పెళ్లి గాని బిల్డింగ్ గాని మనం 100 ఏళ్ళు దాన్ని చూసుకోనట్టు. ఒక అమ్మాయిని చూడాలా 7 తరాలు అన్నారు, ఒక అబ్బాయిని చూడాలని 7 తరాలు అన్నారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే కూడా వాస్తు సిద్ధాంతిని, ఒక ఇంజనీర్ని ఇద్దరిని కలుపుకొని చేసుకొని కట్టుకోవాలి. అది ఇల్లు వాస్తు. కానీ లోపల బెడ్షీట్లు గానీ, ఈ బీరువాలు గానీ, ఈ అద్దాలు గానీ వీటికి సంబంధం లేదు. అది ఇవన్నీ ఇవాళ ఎవరెవరో వచ్చి ఈ మూలకు అది ఉండొద్దు, ఆ మూలకు అది ఉండొద్దు, ఇటు గడియారం పెట్టొద్దు, ఇటు ఈ ఫోటో ఉండొద్దు, ఇవన్నీ దానికి సంబంధం లేదు. అసలు ఇంట్లోకి సంబంధం లేదు. మనకు నచ్చిన వస్తువు మనం కొనుక్కోవచ్చు, వాడుకోవచ్చు. ఒక వస్తువు కొనుక్కుంటే ఇంకొక వస్తువు ఎవరికైనా ఇచ్చేయాలా, ఎప్పుడెప్పుడు క్లియర్ గా ఉంచుకోవాలి. ఇంట్లో అన్ని వస్తువులు తెచ్చుకొని ఆడ పెట్టుకొని అవి జమ చేసుకొని స్టోర్ రూమ్ బట్టక ఆ స్టోర్ రూమ్ అన్ని జమ చేసుకొని ఇంకోటి ఆడబెట్టాలి, ఏడబెట్టాలా, ఎవరో వస్తారు ఏడెట్లా పెట్టిరమ్మా ఇది ఉండొద్దు వాస్తు అని తప్పది. మనం బిల్డింగ్ అనేది పర్ఫెక్ట్ గా నైరుతిలో బెడ్రూమ్ వస్తుంది, ఆగ్నేయంలో వంటశాల వస్తుంది, ఈశాన్యంలో హాల్ వస్తుంది, అందులో పర్ఫెక్ట్ చూసుకోవాలి. కానీ అది తప్పది. ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా, ఇది ఏంది మన ఈ వాస్తు విషయంలో మాట్లాడేటప్పుడు ఈ ఆగ్నేయం వచ్చేసరికి ఆగ్నేయ దేవుడు అని, వాయువ్యం వచ్చే వాయువ్య దేవుడు అని. అసలు దేవుళ్లకు వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా? తూర్పు అంటారు, తూర్పుకి ఇంద్రుడి దేవుడు అంటారు, ఆగ్నేయంలో ఆగ్దేవుడు అంటారు, సౌత్ యముడు అంటారు, నైరుతు దేవుడు అంటారు, వాయువు వరుణ దేవుడు. ఇట్లా మనకి నార్త్ కి కుబేరు, ఈస్ట్ కి ఈశాన్య దేవుడు, ఇట్లా అన్ని పట్టుకొచ్చి ఇవన్నీ లేని సంబంధం. కాకపోతే ఆడ ఏందంటే ఇవన్నీ మాన్యాసాలు ఉంటాయి. ఒక శివుడికి పూజ చేయాలంటే ఈ దేవుళ్ళన్నీ పెట్టుకొని ఇవన్నీ మాన్యాసం పూజలో ఈ దేవుని అని చేసుకున్నాక మాన్యాసం చేసినాకనే ఆ దేవుడి దగ్గర మనం పోయి పూజలు చేస్తాం. ఆ దేవుళ్ళందరూ తీసుకొచ్చి ఈ బిల్డింగ్ లో పెడితే దానికి సంబంధమే లేదు. బిల్డింగ్ కి సంబంధం లేదు, సంబంధమే లేదు. దేవునికి పూజ చేయడం అనేటువంటి కంపల్సరీ, అది కంపల్సరీ. అది మనం కంపల్సరీ. ఒకప్పుడు పూర్వకాలంలో నైరుతిలో దేవుడు కూడా వదులుతుండే పెంకిటిల్లు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడు ఏందంటే మనకి అన్ని ఎడారులు ఉంటుండే, బాత్రూమ్లు గాని బయట అన్ని ఉంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పట్లో మనకు ఒక పెంకిటిల్లున్నా కూడా నీకు మొత్తం అరుగులు ఉంటుండే, సూర్యకిరణాలు పడేటట్టు ఉంటుండే, మీద పైవాడు ఉంటుండే, చిన్నోడు ఇట్టుంటుండే, అమ్మా నాన్న ఉంటుండే. అరుగుల మీద కూర్చొని పెద్దోడు తిన్నడా, చిన్నోడు తిన్నడా, బిడ్డ తిన్నదా లేదని ఇట్లా అందరు అడుగుతుండే. అప్పుడు పర్ఫెక్ట్ వాస్తు ఉన్నాయి. పెంకిటిల్లు ఉన్న రోజులు వాస్తు ఉన్నాయి. వాస్తు లేవని మనం అంటలేదు, అది పర్ఫెక్ట్ ఉన్నాయి. తర్వాత ఈ మళ్ళీ కొన్ని రోజులు మధ్యలో వచ్చినాక అన్నదమ్ములు డివైడ్ అయ్యి ఈ బిల్డింగ్లు స్లాబులు పోసిన కానించి ఒకరికొకరు జాయింట్ వాళ్ళు కట్టుకొని అంత ఒకరికొకరు తీసుకున్నాక దాంట్లో ఒకరు బాగుండే ఒకరు బాగాలేక ఇట్లా అయింది. ఒకటే పోయి ఉన్నన్ని రోజులు ఒకటే ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు చాలా బాగా నడిచింది. ఎంత ప్రశాంతంగా ఉండాలో అంత ప్రశాంతంగా వచ్చింది. ఎవరైనా దారిని పోయినా ఎవరు పోయినా అరుగుల మీద కూర్చుంటుండే, మంచి శబ్బరైంది ముచ్చట పెడుతుంటివి, నీళ్ళు తాగినవా మజ్జిగ తాగినవా ఏది తాగినా కూడా అడుగుతుంటివి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ దానికి దీనికి లింక్ అప్ లేకుండా అన్ని బిల్డింగ్లు అవుతున్నాయి, స్లాబ్ బిల్డింగ్. కతే ఆ బిల్డింగ్లో మనం వాస్తు చూసుకొని కట్టుకోవాలి. కానీ ఇవాళ ఎవరో వచ్చి లోపల ఆ రంగు బాగాలేదు, ఈ వాచ్ ఇటు పెట్టి ఆ ఫోటో ఇటు అనేది చాలా తప్ప. అది ఇప్పుడు మామూలుగా ఎవరైనా అంటే వాస్తు చూపెట్టేటోళ్ళని కూడా మనం ఈ దర్వాజాలు సరి సంఖ్యలు ఉండాలా, ఈ కిటికీలు సరి సంఖ్యలు ఉండాలా, ఈ సరి సంఖ్యకు బేస్ సంఖ్యకు ఈ ఇల్లు వాస్తుకి ఏమైనా సంబంధం ఉంటుందా? సరి సంఖ్య అనేది మన పూర్వకాలం నుంచి వస్తుంది. అది ఇప్పుడు ఒక గుడి కట్టినా అప్పుడు రుచులు గుడి కట్టిరు, 100,000 సంవత్సరాల నుంచి కూడా గుళ్ళు ఉన్నాయి. 4 దారాలు ఉంటుండే, ఈస్ట్ ఉంటుండే, పశ్చిమ ఉంటుండే,
నార్త్ ఉంటుండే సౌత్ ఉంటుండే 4 దారాలు విడి కట్టుండే. ఓ. ఆ 4 అనేది 2, 4 అనేది మొదటి నుంచి వస్తుంది. ఒకటే దర్వాజ పెట్టరు, 2 దర్వాలు ఉంటాయి, 2 కడపలు పెడతారు కాబట్టి అట్లా 4, 6, 8, 12 ఇట్లా సరిసంఖ్యలు వెళ్ళిపోయింది. ఇప్పుడు వాస్తుకు ఇంట్లో ఉండేటోళ్ళ ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటది, కంపల్సరీ ఉంటది. అంటే అది నువ్వు మెట్నె కట్టుకుంటే పర్ఫెక్ట్ ఉంటది. ఆగ్నం పెంచిన ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, సపోజ్ ఒక 200 గజాలు ఉంది, ఓకే. ఏదో రోడ్డు తూర్పు సౌత్ రోడ్డు ఉంటది, తూర్పు మెయిన్ రోడ్డు ఉందని ఒక షెటర్ వేస్తారు ఇల్లు కానుకొని. ఆ షెటర్ వేసి ఆ రేకులు పెంచో లేకపోతే షెడ్డో పెంచి వేస్తారు. వేసాక ఆ ఇంట్లో ఆరోగ్యం రీతిగా లేడీస్ కి ఇబ్బంది ఉంటది, కంపల్సరీ పడుతుంది అది. ఉంటది. అది ఏం పెంచకుండా నువ్వు మెట్నె కట్టుకుంటే మంచిగా ఉంటది. ఇప్పుడు మనము అంటే సహజంగా ఇప్పుడు కమర్షియల్ గా బాగా పెరుగుతున్న ఈ రోజులలో ఒక ఇంచు మందం జాగా వేస్ట్ చేయాలన్నా గానీ వేస్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు కొన్ని రోడ్డుకి ఎదురుండి వస్తాయి, దాన్ని వీధి పోటు అంటారు కదా. మరి ఈ వీధి పోటు ప్రభావం ఎట్లుంటాయి? ఉంటాయి అంటే దాంట్లో ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. ఇప్పుడు ఈస్ట్ ఈదిపోటు కూడా చాలా మంచిది. ఒక ప్లాట్ తూర్పు ఉండి తూర్పు నుంచి అపోజిట్ రోడ్డు వస్తే కూడా ఈశాన్యం ఈదిపోటు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈశాన్యం ఉండి మన ఉత్తరం ఈశాన్యం నుంచి వచ్చినా కూడా అది కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు సౌత్ ఆగ్నేయం నుంచి వచ్చి సౌత్ ఆగ్నేయం నుంచి కూడా మంచిగానే ఉంటుంది. పశ్చిమ నుంచి వచ్చి పశ్చిమ వాయువు నుంచి వస్తే కూడా అది కూడా బాగానే ఉంటుంది. కానీ నైరుతి ఈదిపోటు వచ్చినప్పుడు దాని ప్రభావం ఉంటుంది. సౌత్ రోడ్డు ఉండి నైరుతి నుంచి వస్తుంది సౌత్, అది దాని ప్రభావం పడుతుంది. దాని ప్రభావం పడకుండా మనం ఏంటంటే చిన్నగా ఆ ఈదిపోటు మందము జాగా కడి చేసి చిన్న చెటర్ వేయాలి. చెటర్ అడ్డం వేస్తే ఆ దోషం అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో ఏదైనా వ్యాపారం పెడితే దాని వీధిపోటు ప్రభావం దాని మీద ఉండదు, దానికే ఉంటది. అందులోనే ఆ ముత్యమంతనే చిన్నగా ఒక 10x10 ఎంతనో మనం వేస్తాం, దానికే చాలా బాగుంటది. దాని ప్రభావం అటు పడదు, దీని మీద ఇంటి మీద పడకుండా ఒక 6 ఇంచ్ 6 ఇంచులో గ్యాప్ పెట్టేసి మన బిల్డింగ్ కానకుండా కట్టుకోవాలి. బిల్డింగ్ కి మళ్ళీ ఆ సూర్ లెవెల్లో దాని కింద కూడా పడవద్దు. అట్లా మనం కట్టుకుంటే దాని దోషం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వీధి పోటు ఉన్న వీటికి వినాయకుడి విగ్రహం పెట్టి అదంతా చేస్తారు కదా, అదేంటి? అవన్నీ తప్పు. గణపతి అనేది అది తాత్కాలంగానే ఏదో దేవుని తెస్తారు. ఈ మధ్య కూడా మన దిష్టి గణపతి చాలా తప్పు. దేవుడిని మన దిష్టి అనటం, గణపతి ఏంది ఆ దేవుడిని మనం దిష్టి అంటే చాలా తప్పు. అది దేవుళ్ళు కూడా దిష్టి గణపతి అంటాము, ఈ గణపతి అనేది చాలా తప్పు. ఒకవేళ వాస్తవం అడిగినాం అనుకో, దశ మంచిగా ఉంటే దిశ లేకుండా నడుస్తుంది, అదేంత వరకు కరెక్ట్? అది కంపల్సరీ ఆ ఇంట్లో ఎవరిదొకరు అదృష్టం అనేది ఉంటది. ఇప్పుడు లక్షల మందుల్లో ఎవరికొకరికి మనం ఎన్నో మంది వేస్తే ఒకరికి డ్రా తగులుద్ది. అట్లనే కొన్ని 100 ఇళ్లలో ఏదో ఒక ఇల్లుకి అదృష్టంలో ఆ ఇంట్లో అదృష్టం ఉంటారు కంపల్సరీ. అయితే తల్లిలో లేదా బిడ్డనో కొడుకో తండ్రి ఎవరొకరు ఆ ఇంట్లో అదృష్టవంతులు ఉంటారు. ఆ అదృష్టవంతులు ఉన్నన్ని రోజులు అది కంపల్సరీ నెట్టుకొస్తుంది. ఏది ముట్టుకున్నా బంగారమే, అది కంపల్సరీ. ఆ టైంలో నీకు ఏది చేసినా ఆయనకి వెళ్తుంది. అది కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఏదో ఒక రోజు దాన్ని కంపల్సరీ పరిష్కారం చేసుకోవాల్సి ఉంది. అట్లా ఇప్పుడు వాస్తుకు ఒకళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మేము యూట్యూబ్ లో చూస్తే ఆయన వాస్తు ఆయన వస్తున్నాడు, వచ్చేసి మీ పిల్లగాడు చదువుకోకపోవడానికి కారణం నీది, ఇది ఈ వాస్తు కరెక్ట్ లేదు, మీ ఇంట్లో పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఈ వాస్తు బాధ. ఇది ఎంతవరకు నిజం? పిల్లలు పుట్టడానికి చదువుకి ఇల్లుకు సంబంధమే లేదు. కాకపోతే ఆరోగ్యం రీతి ఇబ్బంది పడుతుంది. అంటే ఆరోగ్యం రీతి ఇబ్బంది పడుతుంది అంటే పిల్లగాడు డిస్టర్బ్ అవుతాడు. డిస్టర్బ్ ఎట్లా అవుతాడు అంటే ఆరోగ్యం రీతి ఇబ్బంది పడ్డప్పుడు డిస్టర్బ్ అవుతాడు. అంతేగాని చదువుకు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఏదైనా ఒకటి నైరుతి పెరిగినా ఇంటి యజమానికి గాని కొడుకు గాని దాని ఆరోగ్యం రీతి ఇబ్బంది పడతాడు. అంతేగాని దానికి చదువుకు దీనికి సంబంధం లేదు. ఆరోగ్యం ఇబ్బంది పడడం వల్ల చదువుకు డిస్టర్బ్ పడతాడు. దీనికి సంబంధం లేదు, దీనికి సంబంధం లేనిది అది. అది అంతా దానికి దుద్దుడు పిల్లలకి తప్పది. పిల్లలు కాకముందు అవన్నీ తప్పాయి. కాకపోతే పిల్లలు కాకుండా అంటే ఒకటి ఏదైనా ఆగ్నం పెరిగి ఉత్తరవాయాలు ఏదైనా పెరిగి వాళ్ళకి ఆరోగ్యం రీతి ఇబ్బంది పడి డిస్టర్బ్ అవుతుంటారు. అంతే. ఐస్ స్టడీ చేసుకుంటే మంచిగా అవుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉంటాయి, అందులో అపార్ట్మెంట్ వాస్తు ఉంటది, కానీ లోపల ఫ్లాట్ వాస్తు ఉండదు. మరి ఇప్పుడు అపార్ట్మెంట్ ను వాస్తుకు చూస్తారా? మొత్తం ఇప్పుడు అందులో 30 ఫ్యామిలీలు ఉంటాయి, కానీ లోపల కట్టినటువంటి ఫ్లాట్ కరెక్ట్ ఉండదు. ఇప్పుడు దాని ప్రభావం వాస్తు అందులో వాళ్ళకి వస్తుందా, లేకపోతే మొత్తం ఈ అపార్ట్మెంట్ కరెక్టే ఉంటుందా? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కాంపౌండ్ వాళ్ళు వాస్తుగా చూసుకోవాలి, అపార్ట్మెంట్ కూడా వాస్తు చూసుకోవాలి. కాకపోతే అది ఏంటంటే పూర్తిగా ఒక ఇల్లు కాదు. అది అందులో ఒక 30 కుటుంబాలు ఉంటాయి. ఆ 30 కుటుంబాలలో బ్లాకులు బట్టి ఉంటాయి. ఇప్పుడు నార్త్ ఈస్ట్ రోడ్ ఉన్న ఆ నార్త్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళు జర
ఒక రకంగా ఉంటారు. అప్పుడు మళ్ళీ సౌత్ ఈస్ట్ రోడ్ ఉన్నా కూడా ఆగ్నేయం బ్లాక్, అందులో ఇట్లా రకరకాలు 4 సైడ్ రోడ్లు ఉన్నా 4 కారణాల మీద ఉన్నా అది ఎట్లుంటుందో జర కారణాల మీద నార్త్ ఈస్ట్ ఉన్న వాళ్ళు జర ఒక రకంగా ఉంటుంది. దాంట్లో ఏదున్నా కుడి ఎడమలో ఒక 3 నెలలు వాళ్ళు బాగుంటే ఒక 3 నెలలు అంటే అందరూ పాటిస్తుంది, కానీ ఒక్క కుటుంబానికి పాటిస్తుంది. అది అట్లుంటది అపార్ట్మెంట్. అది ఏ అపార్ట్మెంట్లో లోపల పోయి నాదే బాగున్నది నీది బాగాలేదు అదంతా లింక్ అప్.